తాజా మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు అవగాహన పెంచుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ మీద సమగ్ర అవగాహన పెంచుకోమని చెప్పి వర్క్షాప్లో సూచించారు. ఏదైతే ఈ అంశాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం పవర్ పాయింట్ ప్రవేశం ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. అయితే నోటిఫికేషన్ మాత్రం 5-6 రోజుల తర్వాతనే వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేశారు. ఎందుకంటే వెంటనే అనుకుంటున్నారు చాలామంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది. ఇది కౌంటింగ్ కూడా పూర్తయిపోయి ఇది రిమూవ్ చేస్తున్నామని చెప్పేదాకా అందే ఉంటుంది. ఆ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని చెప్పారు. ఎటువంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలని ముందుగా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. రాజకీయ పార్టీలు ప్రతినిధులు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలైనా సరే పూర్తి స్థాయి వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. కుల మత భాషా ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషేధం. అట్లాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు 50,000కు మించి క్యాషు మరియు 10,000కు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషేధం. స్టార్ క్యాంపైనర్లు 1,00,000కు మించి నగదు కలిగి ఉండకూడదు. పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలు నగదుని సీజ్ చేయడం జరుగుతుంది అన్నటువంటి తేల్చి చెప్పారు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు 25,000, శాసనసభ అభ్యర్థులు 10,000 క్యాష్ రూపేణా కానీ లేదా ఆర్బీఐ ఆర్ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. చెక్కులు, బ్యాంక్ డ్రాఫ్ట్ని అనుమతించడం లేదు. ప్రభుత్వ పరిధినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్ఓలు, ఏఆర్ఓలు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు వేసేందుకు వచ్చే అభ్యర్థులు కూడా 100 మీటర్ల దూరంలో వాళ్ళ వాహనాలు నిలిపేయడం జరుగుతుంది. అభ్యర్థితో కలుపుకుని మొత్తం 5గురిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది అన్నటువంటిది తేల్చి చెప్పారు. అలాగే ప్రతి లోక్సభ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. శాసనసభ అభ్యర్థి 40 లక్షల మేర మాత్రమే వ్యయం చేయాలని తేల్చి చెప్పారు.